గతంలో గ్రామాల్లో పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాలానికి కొంతమంది అట్రాక్ట్ అయ్యి చాలా మంది యువకులు అడుగుబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఎండనక వాననక చలికి లెక్క చేయక అటు పోలీసులకు కానీ ఇటు పాములకు కానీ భయపడకుండా అడవిలో నుండేవారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత అక్కడ పరిస్థితుల ప్రభావంతోనో లేదా వ్యక్తిగత కారణాలతోనో జనజీవన స్రవంతులు కలిసేవారు. ఆ విధంగా బయటకు వచ్చిన పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ లత అలియాస్ పద్మక్క. పద్మక్క గతంలో ఇదే నల్లమల్లి ఏరియాలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఆమె పార్టీలోకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు అన్న విషయాలతో పాటు అప్పట్లో ఆమె రమాకాంత్ అదేవిధంగా చాలామంది పెద్ద లీడర్ల ద్వారా పనిచేశారు. వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు, ప్రజల కోసం ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇటీవల జరిగిన ఏఓబిలో ఒక మహిళా మావోయిస్ట్ హత్యకి ఆమె ఏ విధంగా స్పందిస్తారు విషయాన్ని ఆమె నాడు తెలుసుకుందాం. అక్క నమస్తే. లతక్క అలియాస్ పద్మక్క, నల్లమల. అప్పుడు ఇదే నల్లమల మనం ఉన్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడంతా అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఉండే. అప్పుడు మీది ఒకవైపు దళం, ఒకవైపు పోలీసులు. అప్పుడు ఈ పరిస్థితి ఈ ప్రాంతం ఎలాగుండేది, మీరు అసలు దళం వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు, వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? దళం మా ఇంటికి వచ్చింది సార్. ఏ ఊరమ్మా మీది? మల్లెలు తిరుగుతాం. అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు అప్పుడు లక్ష్మక్క వాళ్ళు ఉన్నప్పుడే పరిచయం, శేషన్న వాళ్ళు ఉన్నప్పుడు. ఆ తర్వాత దళం మా ఇంటికి వచ్చింది. రమాకాంత్ వాళ్ళు వచ్చిన తర్వాత నేనే పోవాలనుకున్నా. అంటే ఇంకా వచ్చి అక్కడ ఒకటి పెళ్ళికెళ్ళి ఉండే దళం. అక్కడ నుంచి మా మామ బిడ్డ వచ్చింది, ఇద్దరం కలిసి పోయినాం. మళ్ళీ వస్తాం. బయట లోపలికి వెళ్ళే ముందు మీ అమ్మగారు కూడా సహకరించేవారట కదా? సహకరించి. అంటే ఈ పరిస్థితి మీ ఊర్లో పరిస్థితులు ఆ విధంగా ఉండేవా అప్పుడు? ఏమన్నా అంటే పెత్తందారులు ఉండేవారా? ఏం లేవు. మరి ఎందుకు వెళ్ళారు అప్పుడు? అంటే ఇంకా మాకు ఇష్టం ఉండే, వాళ్ళు అన్నోళ్ళు అంటే ఇష్టం ఉండి పోవాలనేది ఉండేది సార్. అంటే ఇష్టం అంటే ఏ విధంగా? పాటలతో, వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, ప్రజల్లో వాళ్ళు చేసే టీవీ కార్యక్రమాలు అవన్నీ మంచిగా అనిపించేది సార్. అందువల్ల పోవాలనుకున్నాను. మీరు వెళ్ళేటప్పుడు మీ వయసు ఎంత ఉండేది? 16, 17. ఇంట్లో చెప్పి వెళ్ళారా, చెప్పకుండా వెళ్ళిపోయారా? చెప్పకుండా, అంటే మా అక్క ఉండే చెప్పి వెళ్ళిపోయినా. అమ్మ ఉంటేనేమో పోనీయకపోయేది. అమ్మ బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది, బస్సు ఆడ ఆపుకొని ఇంటి దగ్గర వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ తీర్థం ఇక్కడే కదా, దగ్గరే కదా? దగ్గరనే. ఎవరి ద్వారా వెళ్ళారు, మీకు బాధ్యతలు ఎవరు అప్పుడు? రమాకాంత్, కిరణ్. ఏమన్నారు, వద్దాం లేదా రమ్మన్నారు? ఏమనలేదు సార్, రమ్మన్నారు. ఇక వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక వెళ్ళిన తర్వాత ఏం చేస్తావమ్మా? ఏమంటే ఇక పోయి అందులోకి పోయిన తర్వాత ఇక ప్రజల్లోకి తీసుకుపోవడము, వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఈ వ్యవసాయం గురించి, ఈ సారా తాగడము అవన్నీ ఉండే కదా సార్. అవన్నీ ఇక వచ్చిన వాళ్ళకు సారా ఇట్లా విషయాలన్నీ ఇక వాళ్ళు వీళ్ళకు సారా పోయకూడదు అని చెప్పడం అవన్నీ జరిగినాయి. అట్లా కొట్టిండ్రు 2, 3 కొడితే ఇంక మళ్ళీ రాలేదు సార్. అంటే మీరు అక్కడ వెళ్ళిన వెంటనే మీకు సమస్యల గురించి కాకుండా మీకు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు? ట్రైనింగ్, ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఎక్సర్సైజ్ ఇక తుపాకీ ఎట్లా కొట్టడము అవన్నీ నేర్పించారు. మరి అప్పుడు అదొకటే కాకుండా మీ భుజం మీద మీ బరువు కాకుండా చాలా మీ బ్యాగులు అన్ని కూడా మోయించేవారా? తీసుకెళ్ళడం. అప్పుడు పరిస్థితి నల్లమల్ల ఎలాగుండేది అప్పట్లో? నల్లమల్లలు అంటే చాలా ఇబ్బందిగా ఉండేది సార్. అప్పుడు సుదర్శన్ అని చనిపోయి ఉండే. పోలీసు వాళ్ళకి ఇట్లా చాలా కండిషన్ గా ఉండేది సార్, బాగా టైట్ ఉండే అప్పుడు. నల్లమల్లలో అప్పట్లో చెంచులు ఒకరే మీకు సహకరించేవారా? అందరూ మిగతా అందరూ కూడా సహకరించేవారు? అంటే అక్కడ చెంచులు సహకరించేది ఎక్కువ. ఇక్కడ ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు సహకరించేది. ఎవరు? ఈ ఊర్లో ఉన్న జనాలు వచ్చినప్పుడు అన్నం కానీ వాళ్ళు ఇక అన్ని అన్నాళ్ళు అంటే ఇక వాళ్ళకు సహకరించడం అంటే ఇంకా మాకు ఏంది అన్నము ఎవరన్నా వచ్చేది పోయేది అయితే చెప్పడం అయితే జరిగేది. మీటింగ్ పెట్టాలంటే ఇంక అందరు వచ్చేది, మీటింగ్ చెప్పేది, వెళ్ళిపోవడం. పార్టీలు వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేసిన కార్యక్రమం చెప్పండి ప్రజల కోసం. వాళ్ళ చేపల వాళ్ళకైతే అవి అక్కడ చేపల రేట్లు పెంచడము, ఇక్కడ చెంచులకైతేనేమో ఇక ఈ వ్యవసాయం నేర్పడము అవి జరిగినాయి. అంటే ఎక్కడెక్కడ తిరిగావమ్మా నువ్వు పార్టీలో అంతకాలం? ఈ నల్లమల్ల ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరిగాను. ఎక్కడ? సిద్ధాపూర్ తండాలు ఉంటాయి కదా సార్, అక్కడ ఇక్కడ మల్లెలు తీర్థం సైడ్ అక్కడైతే తిరిగాం. ఎక్కువ అంటే చేపలకి వెళ్ళి ఈ నల్లమల్లనే ఉండేది ఎక్కువ. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీ కార్యక్రమం చెప్పు. పొద్దుగాల లేసి ఎక్సర్సైజ్ చేయాలి 6 గంటల వరకు. ఆ తర్వాత ఇంకా రోల్ కాల్ ఉంటే అందరం పోవాలి, చెప్తారు. ఈ రోజు
ఊరికి అక్కడ వేరే దిక్కు పోవాలి మీటింగ్ పెట్టాలంటే చెప్పేటోళ్ళు. చెప్తే ఇక అందరం రెడీగా అయ్యి తయారైపోయేది. సాయంత్రం వరకు పోయేటోళ్ళం. మరి టిఫిన్ అది చాయ్ మేమే చేసుకుంటాం. ఉంటాయి, అన్ని ఉంటాయి, చేసుకుంటాం. మరి మధ్యాహ్నం భోజనం కూడా చేసుకుంటాం. సాయంత్రం అంటే ఇంకా ఊర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు తెస్తారు. అంతేనా? రాజకీయ క్లాసులు కూడా చెప్పేవారా? చెప్పేటోళ్ళు. నైట్ 8 గంటలకు కూర్చుంటే 9 గంటల వరకు చెప్పేటోళ్ళు. ఎవరెవరి దగ్గర పనిచేశారు మీరు? రమాకాంత్ దగ్గరనే ఎక్కువ ఉన్నాం. నల్లమల్ల అంటే ఒకప్పుడు మావోయిస్ట్ పీపుల్స్ వార్ పార్టీకి కోట ఇది. ఆ కోటలో మీకు ఎలాగుండేది సామ్రాజ్యం? పోలీసులు కూడా రావాలని భయపడిన రోజులు ఇవి ఒకప్పుడు. అవును సార్. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. పోలీసు వాళ్ళు రావడం అనేది జరిగేది. జనాల కాడికి పోయినప్పుడైతే ఇక ఆడ పోలీసు వాళ్ళు ఇక్కడ సిద్ధాపూర్ అది గోరాపూర్ చెరువు దగ్గర ఉండేది సార్. అక్కడ క్యాంప్ వచ్చింది. మేము పోయినాం. అక్కడ పోయే వరకు జనాలు ఉండి ఇక్కడ మొత్తం తిరుగుతారు, రావద్దని చెప్పేసారు. ఏదో పని ఉండి పోయినాం. పోయిన తర్వాత ఇక అక్కడ ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. కానీ ఇంకా లోపలికి రావాలంటేనే అది ఉండేది. పోలీసు వాళ్ళు అయితే చాలా టైట్ ఉండేది అప్పుడు. మీరు జరుగుతున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది కదా, జరిగినప్పుడు మీరు అక్కడే ఉంటారు కదా, మొత్తం చల్లా చెదరు అయిపోతారు కదా. మళ్ళీ మీరందరూ ఎలా కలిసేవారు? అంటే ఏబిటి పెట్టుకుంటాం అక్కడ. ఇక్కడ రావాలి పలానా వాళ్ళ ఇంటికి అంటే ఆడిపోతాం. ఆడ అడవిలా పెంటలు ఉంటాయి కదా, వాళ్ళకు వాళ్ళ ఇంటికి రావాలంటే అక్కడ పోయి కలుస్తాం. వాళ్ళకు ఫైరింగ్ జరిగినప్పుడు ఆ తర్వాత వచ్చి ఒకరు వచ్చి తెలుసుకొని మళ్ళీ మమ్మల్ని తోలుకొని పోతారు. మరి ఇంత పెద్ద అడవిలో మీకు దారి ఎలా తెలుస్తుంది పారిపోతున్నప్పుడు? ఇటువైపు వెళ్తాం అంటే కొంతమందికి ఏమో తెలుస్తాయి, కానీ తెలియని వాళ్ళకైతే ఇంకా ఎక్కడ పోవాలన్నా తెలియదు సార్. అక్కడ మా పెద్ద అడవి ఉంటది కదా, ఎక్కడ పోవాలనేది అర్థం కాదు. మరి మీకు ఎలాగా, మీకు ఆ సమస్య రాలేదా? అంటే ఇంకా నేను ఎక్కువ పోలే సార్. ఎక్కువ అంటే ఇంకా పనులకు పోయినప్పుడు ఇట్లా గుర్తు పెట్టుకోమని చెప్తారు. చెప్పినప్పుడు ఏదో ఒక కాడైతే మిస్ అవుతాం. మళ్ళీ ఎవరన్నా మళ్ళీ ఒకరు ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ గా తోలుకోబోతారు. అట్లా జరుగుతుంది. మీరు ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో? అంటే 2003లో పోయినా సార్. పోయి 6లో వచ్చేసినాం సార్. 2003 నుంచి 2006 వరకు ప్రజల కోసం మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. అంటే ఇంకా వాళ్ళకు గిట్టుబాటు అయితే తక్కువ ఉండేది. ఈ రేట్లు పెంచడం జరిగింది కొన్ని. ఇక అవి అక్కడ చేసి మళ్ళీ వేరేకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా మీటింగ్ మాట్లాడినప్పుడు ఈ సమస్యలు అన్నీ చెప్తారు కదా, ఆ సమస్యలు ఒక్కటన్నా సాల్వ్ అవుతుంది. అయిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి సమస్య అనేది చెప్తే కూడా అది కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు సహకరించారు అప్పుడు? సహకరించేది బాగానే. పార్టీలో ఆడవాళ్ళ పట్ల చొలుకుని ఉంటది, ఇబ్బంది పెడతారు అని చాలా మంది అంటుంటారు. పోలీసులు చెప్పారు, వాస్తవం అది? ఏం లేదు సార్. మహిళ అంటే గౌరవం ఉంది అక్కడ? గౌరవం మస్తు ఉంటది సార్. బయట సమాజం కంటే లోపల సమాజం బాగుంటది. అంటే ఎలా గౌరవిస్తారు మంచిగా. ఎవరికి ఇబ్బంది అయినా అందరు వచ్చి మాట్లాడడం జరుగుతుంది సార్. బాగుంటది. మీతో సహచరులు ఎవరప్పుడు మీకు? స్వర్ణ ఉంది, భాగ్య ఉంది, రజిత, స్వరూప చనిపోయింది. వీళ్ళందరూ ఎవరు బాగా పనిచేస్తారు పార్టీలో? భాగ్యక్క, రజితక్క, స్వర్ణక్క ఎవరు? భాగ్యక్క అందరు, స్వర్ణక్క ఇట్లా బాగానే చేస్తారు. ఏం చేస్తుంది భాగ్యక్క? అంటే వాళ్ళు సమస్యలు అయితే ఉండేది కొంత, ఇంకా బయటకు పంపించడం ఇట్లా జరుగుతుంది. వాళ్ళను జరిగినప్పుడు ఇంకా సమస్యలు అనేది ఇంకా పొయ్యి కలిసి పోరి ప్రజలను అంటే పొయ్యి కలిసి రావడం అయితే జరిగేది. వాళ్ళు రజితక్క గట్టిగా పనిచేసేదా, భాగ్యక్క పనిచేసేదా, స్వర్ణక్క పనిచేసేదా? ఇంకంతే అంత తక్కువనే సార్. వాళ్ళు పని చేయడం అంటే ఇంకంత తక్కువనే ఉండేది వాళ్ళైతే. సరే, ఇప్పుడు రమాకాంత్ అందరు చేశారు మీరు, తర్వాత ఇంకెవరి దగ్గర? కిరణ్, రమాకాంత్. వీళ్ళిద్దరు ఎవరంటే మీకు బాగా ఇష్టం, బాగా పని చేయించేవారు? రమాకాంత్ చెప్పేది పనులు, చెప్తే చేసేటోళ్ళు. మీరు పనిచేసిన కాలంలో 3 సంవత్సరాల్లో 3 ఎన్కౌంటర్లు మిస్ అయ్యారు. ఒకటి ఎలా జరిగింది చెప్పమ్మా. ఒకటి అంటే ఎన్ని గంటలు జరిగింది, ఎలా జరిగింది? సాయంత్రము ముక్కిడిగుండము పొయ్యిరాపోరి అని పంపించారు. ఒక ఏరియా ఇక్కడ రాయవరం అక్కడ ఉన్నాము. అక్కడ ఉన్న తర్వాత పంపించారు. పొయ్యిరాపోరి అని 4గురిని పంపించారు. పంపిస్తే పోయినాము. సలీంకు చూస్తున్నది, చికెన్ గున్నెలాగా వచ్చి నొప్పులు అయి ఉన్నాయంట, చెప్పలే. అయితే ఇంకా పంపిస్తే పోయినాము. ఇట్లనే వర్షం ఉండే, ఇంకా అడుగు జాడలు పడ్డాయి కదా, పోలీసు వాళ్ళు వచ్చారు.
అవి చూసినాం, సగం మధ్యలోకి పోయిన తర్వాత చూసి మళ్ళీ వెనకకి రిటర్న్ అయితేనే ఉన్నాము. అవతల గుట్ట ఉండే, గుట్ట పక్కల పోలీసు వాళ్ళు ఉన్నారు, మేము ఇవతల సైడు వెళ్ళిపోతున్నాం. పోతున్న టైం వల్లనే ఇక ఫైరింగ్ అనేది చేసిర్రు వాళ్ళు. చేయంగానే మేము తప్పించుకున్నాం, వెళ్ళిపోయినాం మేము అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఇట్లా పోతున్నాము, సలీం గంతే పడ్డాడు సార్. ఇంకా రా రా అంటే కూడా రాకుండా ఇంకా కనిపించాలి మాకు. ఇక అట్లా జరిగింది సార్. సలీం చనిపోయాడు. చనిపోయింది సార్. ఇంకొక ఎన్కౌంటర్ అంటే మళ్ళా ఆ రోజు సెంట్రీ ఉన్నాము. ఇట్లానే 5 గంటలకు సెంట్రీ ఉన్న టైం వల్ల ఛాయ్ ఇచ్చారు. ఛాయ్ తీసుకొచ్చారు, తాగినాము. నేనే ఇట్లా సెంట్రీ నిలబడ్డా. ఇంకా ఇట్లా వస్తుండు, గుట్ట ఉంటుంది పెద్దగా. ఆ గుట్టకి వెళ్ళి ఇట్లా వస్తుంటే ఇక ఎమ్మటే చూసి చెప్పినాము. ఒకరు చెక్ చేస్తారు ఎప్పుడే సెంట్రీ. చెకింగ్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పినాము. చెప్పగానే ఇంక అందరూ చదువుకున్నారు, వాళ్ళ కిట్లు అవన్నీ చదువుకొని ఇంకా అక్కడ ఫైరింగ్ చేస్తున్నారు మానవుళ్ళు. మేము ఇక రిట్రీట్మెంట్ అక్కడ మీరు తప్పించుకున్నారు. రిట్రీట్ అయినాం. ఇంకొకటి ఇక బోరాపూర్ కాడైతే జరిగింది సార్. ఆడ 500 మంది వచ్చారంట, వాళ్ళు ఆడుతున్నారు. మేము ఎండపూట పోయినాము. పోతే ఇక జనాలు రానిస్తలేరు మమ్మల్ని. రానియకుంటే ఇక ఏమైంది ఏంటంటే ఇక పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పారు. ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా అన్నీ ఫైరింగ్ చేసిన నేను. చేసిన ఇక మళ్ళీ వెళ్ళొచ్చినాం మేము. ఈ 3 కాకుండా మీరు ఎప్పుడైనా దాడులు చేశారా? ఏం చేయలేదు సార్, ఏం చేయలే. మరి ఎందుకమ్మా బయటకు వచ్చారు మీరు? అంటే ఇంకా మాకు మ్యారేజ్ అయిన తర్వాత చూస్తాయండి సాగర్ కు మేము బయటకు వెళ్ళడం. మీరు అక్కడ పరిచయం పార్టీకి చెప్పి పెళ్లి చేసుకున్నారా? పార్టీ చేసింది. చేసిన తర్వాత బాగా ఆరోగ్యం బాగాలేకుంటే వచ్చేసినాం బయటకి. చెప్పే వచ్చారు పార్టీకి? చెప్పిన. ఏమంది పార్టీ? ఏమొద్దని చెప్పారు. అంటే మమ్మల్ని ఇద్దరిని సపరేట్ గా కూర్చోబెట్టారు. పోతాడంట సాగర్ అంటే ఇంకా నేనేమనలే. మళ్ళీ నాకు చెప్పారు, పోతే ఇట్లా ఇబ్బంది పెడతారు పోలీసు వాళ్ళు, మళ్ళీ నువ్వు ఇట్లా పోతావా ఏంది అని రమాకాంత్ మాట్లాడిండు. సరే నేనేం పోనని నేనన్నా. మళ్ళీ రమ్మంటే మళ్ళీ ఇద్దరం మాట్లాడుకున్నాం కదా, నేను పోతున్నా వస్తావా రావా అంటే ఇంకా సరేలే వస్తా అని చెప్పేసిన. 2 రోజుల ముందే చెప్పేసిండు నేను పోతాను పార్టీకి. చెప్పిన తర్వాత మేము బయటికి వెళ్ళడం జరిగింది సార్. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు అప్పుడు? అంటే ఇక సిద్ధాపూర్ వస్తాయి సార్, శ్రీనివాసులే ఉంది ఆయన ద్వారా వచ్చారా బయటికి? అంటే వీళ్ళ అన్ననే వాళ్ళ ఇంటికి పోయినాం, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత 1 గంటలకు వచ్చారు. నైట్ ఫోన్లు చేసారు. 1 గంటలకు వచ్చి ఇంకా మమ్మల్ని తీసుకొని పోయిండ్రు. జైల్లో పెట్టలేదా? ఇంకేం పెట్టలేదు సార్, అక్కడనే ఉన్నాం. నువ్వు రమాకాంత్ అంటే బాగా పనిచేశారని చెప్తున్నావు కదా, రమాకాంత్ ఎలా చనిపోయారు? మీరు ఉన్నప్పుడు చనిపోయారు, తర్వాత చనిపోయారు? బయటకు వెళ్ళి వచ్చినాం కదా. ఎలా చనిపోయాడు? అంటే వాళ్ళకు గొడవలు ఏమో సార్ నాకు తెలియదు. చనిపోతే చూడడానికి అయితే వచ్చినాం. ఇక్కడ అచ్చంపేటకి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత పోయి చూసి వచ్చినాం. అంటే ఎక్కువసేపు మాకు కలవకుండే రమాకాంత్ ఎక్కువ. మన పార్టీలో 3 సంవత్సరాలు ఉన్నావు కదా, ప్రజల కోసం పనిచేశారు మీరు. అప్పుడు తునికాకు సమస్య ఒకటి ఉండేది, ఆ దళాలు రావడం అంతా కూడా జరిగేది కదా. ఆ సమస్య మీద రేట్ ఎలా నిర్ణయించేవారు? ఎలా దాన్ని మీరు ఆ సమస్య పరిష్కరించారు? ప్రజల్లో ఎలా ఏ విధంగా అవగాహన కల్పించారు? అంటే రేట్లు అనేది తక్కువ ఉండేది సార్. అప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రేట్లు పెంచడం జరిగితే మాకు మంచిగానే చేసారు అనేది. ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పించారు? అవగాహన తీసుకురావడం అంటే మాకు రేట్లు మంచిగా పెంచారు అనేది చెప్పారు సార్. ఇంకా తర్వాత ఇక మాకు సమస్యలు ఉన్నాయి కదా, మంచిగా చేసిండ్రు మాకు అంతా. ఇంకా కొన్ని సమస్యలతోటి కూడా మీరు మాట్లాడాలనేది జరిగింది. వాళ్ళు అదే సంతోషం పడ్డారు సార్. ప్రజలకు అవగాహన కల్పించారు. కల్పించారు. ఇప్పుడు